ప్రభునందు పిల్లలారా, ప్రభు అయిన క్రీస్తు పేరిట మీకందరికీ వందనములు. ఈ యొక్క ఆదివారం దినమున సాయంకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి ఆయన ఈ అవకాశం మనకు కల్పించారు. కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఒకటి, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటిది ఉదయకాల సమయంలో చెప్పుకున్నట్టు గతంలో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా తీసుకుంటున్నాము. నీవన్నీ వారికి నీవేమో కాటికి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నీవన్నీ వారికి నీవేమో కాటికి అంటే తల్లి గర్భములో నుండి వచ్చిన నాటి నుండి, తల్లి గర్భములో నుండి వచ్చిన నాటి నుండి తిరిగి మరలా మట్టికి చేరుకునే సమయం వరకు ఈ జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవితం బహు కొద్ది కాలము, కొంచెమే సమయము. నేను ఇంతకుముందు చెప్పినటువంటివి మీరు విన్నారు. మనిషి జననము మనిషి మరణము మధ్యలో ఉన్నటువంటి ఈ జీవితము కొద్ది కాలమే. తాను జన్మించింది మొదలుకొని ఒక 5-6 సంవత్సరాలు వచ్చేంత వరదాకా తల్లి చేతిలో పెరుగుతారు, తల్లిదండ్రుల చేతిలో పిల్లలు ఉంటారు. అక్కడ 5-6 సంవత్సరాల తర్వాత నుండి పిల్లలు చదువుకోవటానికి స్కూల్కి, కాలేజెస్కి, ఉన్నత విద్యల కోసం అంటూ సమయం అంతా చదువులో పెట్టేస్తారు. అలా 18-20 సంవత్సరాలు చదువుకి వెళ్ళిపోతూ ఉంటాయి. 5 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు. 5 సంవత్సరాలు దాటినాలి అని అంటే స్కూల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో పిల్లలు. అంటే సమయం అంతా 20 సంవత్సరాలు వచ్చేంత వరకు దాకా అటే అయిపోయింది. అక్కడి నుంచి ఉద్యోగాలంటూ, వ్యాపారాలంటూ సంపాదించుకోవటం, వివాహము జరిగేంత వరకు దాకా సంపాదన అనేటటువంటి ఆలోచనలో పిల్లలు వెళ్ళిపోతారు. అక్కడ సమయం అంతా వివాహము సమయం వచ్చిన తర్వాత వివాహము, పిల్లలు, మరలా తిరిగి అంత రొటీన్. ఇదంతా తల్లిదండ్రులు చేశారు. తల్లిదండ్రుల పాత్రలోనికి మీరు వెళ్ళిపోయారు. వారు చేసినటువంటి పనులే తిరిగి యాక్టివ్స్గా మళ్ళీ మనం చేసేస్తున్నాం. దేవునికి ఇచ్చిన సమయం ఎంత? నీ ముగింపు వరకు తిరిగి చూసుకుంటే దేవుడికి ఇచ్చిన సమయం ఎంత? ఇతనికి వయసు వచ్చింది అంటే ఆ టైంలో మీరు మిమ్మల్ని కానీ తీసుకోగలిగితే, పిల్లలు పెళ్లి చేశానండి, ఆస్తులు సంపాదించానండి, అంత అయిపోయింది, ఇంకేముందండి, మనమరాలు ఉంటే వాళ్ళతో నేను ఆడుకుంటూ నా కాలం అంతా ఇలా గడిపిస్తాను. ఎంత? నువ్వు ఉదయాన్నే లేచింది మొదలుకొని తిరిగి మరలా రాత్రికి వెళ్ళినంత వరదాకా నువ్వు చేస్తున్న పని ఎంత? దేవునికి ఇస్తున్న సమయం ఎంత? ప్రతీది ఆయన చూస్తున్నాడు. అంటే మీరు మీ గుండె పైన చెయ్యి వేసుకొని యథార్థంగా
రాత్రికాల సమయంలో నిద్రపోయే సమయానికి ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచన చేయి. నీ తండ్రి పని కోసం నువ్వు ఎంత? భార్యని, పిల్లలని, తల్లిదండ్రులని, కుటుంబం అని ఇలా సంపాదనలో పడిపోయిన ఈ మనిషి చివరికి ఆత్మ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నా వారి కదా, మా హస్బెండ్ కదా, మా తండ్రి కదా, ఈ రోజు పెట్టుకుంటాను, 2 రోజులు ఉంచుకున్నాను అనేటటువంటి ఆ ప్రేమ ఎవరు చూపించారు? శవం పైన ఏమంటారు? టైం అయిపోతుంది, ఏది పోవాలి, సమయం అయిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? వచ్చిన వారు మళ్ళా ఎవరింటికి వారు వెళ్ళిపోవాలి. ఆత్మ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను మట్టిలో నీ వస్త్రాన్ని, అనగా ఆత్మ యొక్క సంబంధించిన ఈ వస్త్రాన్ని తీసుకొని మట్టిలో పెట్టి వెళ్ళిపోయే టైం అవుతుంది అనేది శవానికి టైం కాదు. వచ్చిన వారు వెళ్ళిపోవాలి. టైం ఎవరికైతుంది? వారి నీ పట్ల ఉన్న ప్రేమ ఎంత? వారికి నీ పట్ల ఉన్న ప్రేమ ఎంత? ఈ కరోనా సమయంలో చెప్పండి, నిజమైన ప్రేమలు ఎన్ని నిలబడుతున్నాయో చెప్తారా? నిజమైన ప్రేమలు ఎన్ని నిలబడుతున్నాయో? అమ్మ, మీ డాడీకి నమ్మా కరోనా వచ్చి చనిపోయాడు, తీసుకుని వెళ్ళి పాతి పెట్టండి అమ్మా. అబ్బే, స్వార్థం. ఏమ్మా, కలిసి జీవితం పంచుకున్నారు. మీ వైవాహిక జీవితం 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సీనియర్కి పెద్దోళ్ళు మీరు 10 మందికి మీ వివాహం గురించి 10 మందికి చెప్పాలి. ఇంత సంవత్సరాల నుంచి మేము ఇలా ఉన్నామండి, ఒడిదుడుకులు, కష్టాలు, సుఖాలు చెప్పుకోవాల్సిన మీరే చివరికి మీ ఆయన తీసుకుని మీరు వెళ్ళి బాధ పెడతారా? అవే ఊరు నిన్ను రాణిస్తుందా? ఊరునున్నవారు రాణిస్తారా? అంత స్వార్థపరమైనటువంటి జీవితాలే. అందరూ స్వార్థపరులే. ఎవడు ఉంచుకొనివ్వడు. నీ కష్టం కావాలి, నీ డబ్బు కావాలి, నీ శరీరం కావాలి, నీ సమయం కావాలి. నువ్వు బ్రతకాలి కాబట్టి అవతల వారి యొక్క సమయము, శరీరము, డబ్బు ఇవన్నీ కావాలి. ఒరి బాబు, గుర్తించుకోవాల్సింది ఏంటో తెలుసా? నీవన్నీ వారికే. నీవు బ్రతికున్న ఈ యొక్క ముగింపు, నీ జీవితం ముగింపు వారికి ఎంత సంపాదించావు ఆస్తి, ఇవన్నీ నీ వారికే. నీవన్నీ వారికి, నువ్వేమో కాటికి. ఎవడు మోస్తున్నాడు నిన్ను? అప్పుడు అనేవాళ్ళు కదా, ఆ నలుగురు నేను సంపాదించుకోవాలండి అనేవాళ్ళు. వస్తారు ఇప్పుడు వేయటానికి? ఆ నలుగురు వస్తున్నారా? ఏం బాబు, ఆ నలుగురు వస్తారా? అంటే నలుగురు సంపాదించుకున్నా వచ్చే పరిస్థితిలో ఇప్పుడు టైం లేదు. భయంకరమైనటువంటి దానికి ప్రపంచం నెట్టబడింది. దేవుడు తన పిల్లల్ని ప్రేమించి ఈ లోకాన్ని, ఈ సృష్టిని తన పిల్లల కోసం ఇస్తే ఆ దేవుణ్ణే మర్చిపోయిన ఏ ప్రపంచం? ఎవడురా బాబు చెప్పండి? ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని ఏ శాస్త్రవేత్తలు తయారు చేశారు? దీని వెనకాల, ఈ ప్రకృతి వెనకాల, ఈ సృష్టి వెనకాల ఆ దేవాది దేవుని యొక్క హస్తం ఉంది. ఆ దేవుని మర్చిపోయిన ఈ ప్రపంచము, ఆ ప్రపంచం కోసమే వచ్చినటువంటి భయంకరమైనటువంటి సమస్యలు, దాంట్లో నువ్వున్నావు. నువ్వు దేవుని కోసం బ్రతుకుతుంది ఎంత? దేవుని కోసం బ్రతకనందుకే, దేవుని కోసం నిలబడినందుకే వచ్చినటువంటి ఈ పరిస్థితి, నువ్వు బ్రతుకుతుంది ఎంత? మనం అనుకుంటాం ఆదివారం రాగానే శుభ్రంగా తలస్నానం చేసి బట్టలు వేసుకొని, ఏమండి కొంచెం లేట్ అయినా, ప్రార్థనకి లేట్ అయినా తెచ్చుకున్నటువంటి ఆ వాసనకు సంబంధించినటువంటి అన్నం తిన్న తర్వాతనే
ఓకే, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మనసంతా అక్కడనే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవాలి, తినాలి. మందిరానికి వచ్చి కూర్చోవడానికి 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కానీ లేట్ వస్తాం. మరలా తిరిగి వారం అయింది అని అంటే మరలా వస్తాము. ఇదంతా ఒక వారపు క్రైస్తవులు తప్ప, వారపు క్రైస్తవులే తప్ప ఎక్కడ ట్రూ క్రిస్టియన్స్ అనేవారు లేరండి. అందుకే నేను ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? నేను నిజమైన ద్రాక్షావళిని అంటాడు. ఏమండి, తాను నిజమైన ద్రాక్షావళిని ఆ పదం వాడాల్సిన పరిస్థితి ఏంటిదండి? నిజమైన ద్రాక్షావళి చెప్పాల్సిన మాట ఎందుకండి? ఇది ద్రాక్షావళి అంటే అయిపోద్ది కదా. నిజమైన పదం ఎందుకు పెట్టాడు చెప్పండి అని అంటే, అబద్ధమైనటువంటివి ద్రాక్షావళులు కూడా ఉన్నాయి కాబట్టి తాను అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావళి. అబద్ధమైనవి కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తాను ఏం తెలుసా? క్రైస్తవులు అనేవారు 2 రకాలు. ఒకటి, ఏదో కాలం గడపాలి, పూట గడపాలి, పోకపోతే ఆయన మార్కులు వేయడు కాబట్టి ఏదో మేము క్రైస్తవులం అని అనిపించుకోవాలి అని అనిపించుకునే రకమైనటువంటి క్రైస్తవులు అంతా తూతు మాత్రంగా వచ్చిపోయేటటువంటి వారు. ఒకరైతే రెండవ రకమైనటువంటి వారు ఏమో తెలుసా? ట్రూ క్రిస్టియన్స్, నిజమైన క్రైస్తవులు. ఎవరి నిజమైన క్రైస్తవుడు? ఎవరి నిజమైన క్రైస్తవులు అని అంటే, అస్తమానము దేవుని కోసం పరితపించిపోయేవారు. ఒక ప్రేమికుడు, ఒక ప్రేయసి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి వారి యొక్క ఆనందంలో సంతోషం గడుపుతూ ఎలాగ ఈ లోకాన్ని మర్చిపోతారో, ఈ తాత్కాలికమైన వాటి కోసమే ఇంత లోతైనటువంటి ప్రేమలు అనుకుంటే, ఈ లోకాన్ని కలుగజేసిన తండ్రి, ఈ లోకము దారి తప్పిపోతుందని తన కుమారుని పంపించి నీ కోసము నా కోసము తాను సిలువకెక్కించి మానవుల యొక్క పాపములు తీసివేయడానికి తాను వస్తే తనలోను వెళ్తుండాలి. ఆయన ఇచ్చిన గాలి తీసుకున్నాం, ఆయన ఇచ్చిన రాత్రి పగలు వాడుకుంటున్నాం, ఆయన ఇచ్చిన వర్షాన్ని తీసుకుంటున్నాం, ఆయన ఇచ్చిన మొక్కల నుండి వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం. భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే ఏది నీది కాదు, ఆ కానిదంతా కూడా నీదన్నట్టుగా డబ్బు కొట్టుకుంటాం, బ్రతుకుతుంటాం. ఇదంతా నేను సంపాదించాను, ఈ భూమి నాది, ఈ ఆస్తి నాది, వీరంతా నావారు అని చెప్పుకునేటటువంటి నీవు ఏది నీది కాదు అనేటటువంటి విషయం నువ్వు మర్చిపోయావు. ఏది నీది కాదు. ఇదంతా ఇచ్చిన ఆ తండ్రిది అనుభవిస్తూ, ఆ తండ్రిది నువ్వు తింటూ, ఆ తండ్రి ప్రేమలో నువ్వు ఉండాల్సిందే పోయి ఆయనదే తిని ఆయనదే మర్చిపోయి 100 రూపాయలు పని చేసిస్తే మా ఆయన మంచోడండి, 100 రూపాయలు భార్య పని చేస్తే మా ఆవిడ మంచిదండి, 100 రూపాయలకి మీరు మంచోళ్ళు అయిపోతే ఈ సృష్టిని కలగేసిన తండ్రి ఎంత మంచోడు కావాలండి? ఏమండి? ఓహో, మా ఆయన మా పిల్లలకి ఎంత బాగా తెస్తాడండి, నాకెంత బాగా తెస్తాడండి, బంగారం ఇప్పిస్తాడు, తర్వాత బట్టలు తెస్తాడు, సమృద్ధి ఉండాలండి, ఎక్కడ ఉండట్లేదండి. నా పేరులో 2 ఎకరాలు కొన్నాడండి. అవునా? ఎంత మంచోడో తెలుసా? ఏది నీది కాదు. జాగ్రత్తగా వినండి. అందుకని ఒక చోట అంటాడు, ఈ ఆహారం విషయంలో వీటన్నిటి విషయంలో మాట్లాడుతూ చిత్తపడుతున్నటువంటి మనుషుల విషయంలో ఆయన ఆలోచన చేస్తూ ఏమంటాడు తెలుసా? ఈ దేహము కంటే ప్రాణము. ఒక పూట ఆహారం పెట్టినందుకే మా ఆయన మంచోడు అంటున్నటువంటి ఈ ప్రపంచం, మా తల్లిదండ్రులు మంచోడు అంటున్న ఈ ప్రపంచం, సృష్టి పుట్టిన నాట నుండి మనుషులకు ఆహారాన్ని ఇస్తూ, ఆయుష్నిస్తూ, అన్ని రకాలుగా సమృద్ధిగా ఆ తండ్రి కాపాడుతూ ఉంటే, ఆ దేవుడు కాపాడుతూ ఉంటే ఆయన నువ్వు ఎంత రుణపడి ఉండాలి చెప్పండి? అవునా కదా? ఎంత రుణపడుతున్నావు నువ్వు?
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ మాటను కనుక మనం చూస్తే, వ్యభిచారులారా దేవుని విడిచిపోయి దేవుని మరిచిపోయి ఈ లోకముతోనే స్నేహం చేస్తున్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. వ్యభిచారులారా, ఈ దేవుని మరిచిపోయి ఈ లోకముతోనే స్నేహిస్తున్న వారులారా, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్న వారులారా, ఈ లోక స్నేహం ఏదైతుందో దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైర్యం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడదు, ఎవడు ఈ లోకముతో స్నేహం చేయాలనుకుంటాడు, ఎవడు ఈ లోకముతో బంధం కలిగి ఉండాలనుకుంటాడు, వాడు దేవునికి శత్రువు. వాడు దేవునికి శత్రువు అయిపోయాడు అన్నాడు. ఎంత చక్కని మాట అండి అది. చాలా ఈ లోక స్నేహము అంటే ఈ లోకములో ఉన్న వాటిని స్నేహించటం. ఏంటిది ఈ లోకంలో ఉన్నటువంటి వాటి ఏంటివి? ఆస్తులు, ఐశ్వర్యాలు, మనుషులే కదా. మళ్ళా ఒకడు మొక్కల్ని ప్రేమించేవాడు ఒకడు, కుక్కల్ని ప్రేమించేవాడు ఒకడు, కుటుంబాలను ప్రేమించుకునేవాడు ఒకడు. ఇలా ఎవరి ప్రేమను వాడు అలా పంచేసుకుంటా ఉంటే దేవుని పట్ల నీ ప్రేమ ఎంత? నువ్వు పంచాల్సింది ఎవరికి ప్రేమ? నువ్వు ప్రేమ చూపించాల్సింది ఎవరి పట్ల? కుక్క ఎంత విశ్వాసం కలదండి. నేను దానికి ఇంత అన్నం పెట్టాను, అన్నం పెడితే ఆ కుక్క ఏం చేస్తుంది తెలుసా? నేను చెప్పిందల్లా చేస్తుంది. మా ఇంటికి దొంగలు రాకుండా కాపాడుతుంది. ఇలా చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి. టామీ అనేటటువంటి సినిమా వచ్చింది. ఒక వ్యక్తి పట్ల, ఒక కుక్కకు, ఒక జంతువులకి ఒక ఆప్యాయతల గురించి ఎంత ఉంది అంటే, ఒక పూట అన్నం పెట్టినందుకే లేదా తాను తిన్నంత అన్నం పెట్టినటువంటి ఆ కుక్కలే ఒక మనిషి పట్ల అంత ప్రేమను చూపిస్తా ఉంటే, నువ్వు తల్లి గర్భంలో పడాలన్నా, తిరిగి నువ్వు సమాధిలోనికి వెళ్ళాలన్నా, నీ జనన మరణాల మధ్య కంప్లీట్గా ఉన్నటువంటి జీవితం కోసం దేవుడే నీకు అన్ని ఇస్తే నువ్వెంత విశ్వాసంగా బ్రతకాలి? కుక్కల కంటే గొప్పగా బ్రతకాలా లేదా? ఏమండి? ఇంత సత్యజ్ఞం పెడితే అది నీ ఫేవర్ అయితే, ఈ స్పృష్టిని చేసి నీ పాదాల చెంత దేవుడు నీ దగ్గర పెడితే దేవుడి దగ్గర ఎలా ఉంటారు? ఓ పాట పాడుకుంటావా? అందేసి ఊకుంటావా? ఏదో ఇష్టం వచ్చింది ఒక పాట పాడి, ఇష్టం వచ్చింది ఒక ప్రార్థన చేసేసి అయిపోయింది, నేను భక్తి చేసేసాను, నాకంటే పరిశుద్ధులు, నాకంటే పవిత్రులు ఎవ్వరు లేరు, నేనంటే దేవుడు, దేవుడు అంటే నేను అన్నట్టుగా బ్రతుకుతాను. ఈ ప్రపంచాన్ని చూస్తే అయ్యో జాలి. ఎందుకు తెలుసా? ఇంత అమాయకంగా బ్రతుకుతారా? ఎవరికి వారే పరీక్షలు రాశారు, ఎవరికి వారే మాకు ఇన్ని మార్పులు వస్తాయి, ఎవరికి వాళ్ళే పేపర్ దిద్దుకుంటున్నాయి ఈ లోకము, క్రైస్తవ లోకము. పెట్టండి అండి ఆయన సమాధులు చేయండి. క్రిస్టియన్ సావ్ అంటే ఏందనుకుంటున్నారు? ఏమండి క్రిస్టియన్ సావ్ అంటే ఏమంటారు? పెట్టాలి, పాడబంది చదువుతారా? పెట్టాలి. పెట్టలేవా? ఒకవేళ పెట్టలేవా? బంధాలు, స్నేహాలు అన్ని బంధు. ఈ మధ్య ఒక రకమైన ఫ్యాషన్ వచ్చిందని తెలుసా? ఇంట్లో తెచ్చినాడు అనుకో, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి చర్చలే పెట్టి రావాలి. ఆ పెట్టెను మోసుకొని పోయి ఒకసారి మెట్ల దగ్గర చూపించి రావాలి, చర్చను చూపించి రావాలి. ఎందుకు? మళ్ళీ ఈయన రాడు. ఏ పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే, ఇదండి క్రైస్తవ లోకము, ఇదండి క్రైస్తవ విధానం అనుకుంటుంది ప్రపంచము. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? నటన జీవితము, నటించేటటువంటి జీవితము దేవునికి అయిష్టము. ఒక తలకు కాలుకు సరిపోలేనటువంటి ఒక బ్లాంకెట్ని ఇస్తే ఎలా కప్పుకుంటావు నువ్వు? అటు తలకు కప్పుకోలేక ఇటు కాలకు కప్పు సరిపోలేదు. ఇది క్లియర్గా కనపడుతుంది. ఏంటో తెలుసా? ఇది నీకు సరిపోదు అని క్లియర్గా కనపడుతుంది. అవునా కదా?
నటించే జీవితము, ఈ నటన జీవితము నిజ క్రైస్తవులకు క్లియర్గా కనపడుతుంటా. తెలిసి ఇలా వెళ్తా ఉన్నప్పుడు చూసినప్పుడు అబ్బా ఏమి లోకం అండి ఇదంతా, ఏమి లోకం అండి ఇదంతా. నేను చాలా విషయాలు నా మనసులో అలా దాచుకున్నాను, ఎవరికి చెప్పాలి? ఇంతగా బ్రతుకుతున్న ఈ జీవితం అంతా కూడా దేవుని ప్రేమించడంలో నటన, వారు జీవించడంలో నటన. ఏది శాశ్వతం కాదు. రియల్ చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, బైబిల్ చెప్పినటువంటి ఒక వాస్తవ మాట చెప్తున్నాను. ఏంటి తెలుసా? నిన్ను కుటుంబ సభ్యులు ప్రేమిస్తున్నారు అనే మాట కూడా అబద్ధం. అబద్ధం. బయటికి పోయేసిన వ్యక్తి ఇంట్లో తుమ్మాడా, లోపల రకమైనటువంటి ఆందోళన. ఇది ప్రేమ కాదు. అంత నీకు నువ్వు కాపాడుకో ప్రయత్నంలో మునిగిపోయింది ప్రపంచం అంతా. ఈ మధ్య కరోనా అనేటటువంటి ఒక మూవీ తీస్తున్నారు రామ్ గోపాల్ గారు. నేను చూశాను దాని ట్రయల్, చర్చని డిబేట్ నడుస్తుంది చూస్తున్నాను. అందులో వాళ్ళ అక్క ఒక దగ్గుతుంది అంతే. తగ్గిన తర్వాత అక్కడ సహోదరుని పక్కన కూర్చుందామని వెళ్తుంది. అప్పుడే సహోదరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో నాయనకి అనుమానమే, వాళ్ళ అమ్మకి అనుమానమే, వాళ్ళ ముసలా ఉంటుంది, ఆ ముసలా అందరికీ అనుమానం. ఏదో చదువు ఏమైపోయాయి. దీని ద్వారా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏం తెలుసా? ఈ లోకం మొత్తము స్వార్థమే. అర్థమైందా? నేను బ్రతకాలంటే ఏం చేయాలి తెలుసా? నీ మీద ఆధారపడాలి. నీ మీద ఆధారపడాలి కాబట్టి నేను నిన్నేమన్నా. వాళ్ళ అవసరం నీకు కాబట్టి, వాళ్ళ అవసరం నీకు అవసరం కాబట్టి వాళ్ళని నువ్వేమన్నా అంటే అంత ఈ లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? అవసరవాదమే. నీ అవసరం అలాగో, వాళ్ళ అవసరం తీర్చుకొని కాముకుంటున్నారు తప్ప ఎవరు నిజమైన ట్రూ లవ్ అనేది లేనే లేదు. ఉత్తుగా మీరు అనుకోండి, మీ తృప్తి కోసమని అనుకోండి. ఏమని? మేము మంచులమే, మేము బాగా ఉంటాం అనేది మీకు. ఎందుకంటే మళ్ళీ రాత్రులు పడుకుంటే నిద్ర పట్టకపోతే కష్టం. నిజంగా నీ మీద అనుమానం వచ్చేస్తుంది. ఏమన్నా నిజంగానే మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, ప్రేమ చేసుకున్నాం, మరి ఇంతగా మరణం వరకు ఇంత కరోనా వచ్చినా కానీ ఉంటావా అంటే ఏదో పెద్ద ఆందోళన. మీకు చెబుతున్న పాఠం ఏంటో తెలుసు ఇక్కడ ఇందులో? ఈ ప్రపంచంలో జాగ్రత్తగా వినండి. ఓ పాయింట్కి క్లోజింగ్కి వెళ్తున్నాను, మిగతాది మనం వచ్చేవారం మాట్లాడుకుంటాము. ఏంటో తెలుసు అండి, ఈ లోకములో ఒక మనిషికి ఎంత అవసరమో అవసరమంతా తీర్చుకో. నీ అవసరము తీర్చుకుంటాడు, అలానే ఇతరుల అవసరమో తీర్చుకుంటారు. అంతే తప్ప చివరికి నువ్వు చనిపోయావనుకో ఏ ఒక్కరు కూడా మా డాడీ మా ఆయనని ఏ ఒక్కరు ఆ శవాన్ని పక్కన పెట్టుకొని అలా ముఖమంతా గుంజుకుపోయి పీక్కుపోయి బొక్కలన్నీ బయట కనబడితే అక్కడ కూర్చున్న ఇలా ఇన్ని రోజులు కదిలిన ఆ శరీరము, మాట్లాడిన శ్వాస తీసుకున్న ఆ శరీరము, ఓకే సాయంకాలం వరకు అదంతా వాడిపోతే ఒక్కసారి చూసిన తర్వాత తిరిగి మరలా ఎన్ని రోజుల వరకు నిద్రపడ్డది తెలుసా అండి? ఎన్ని రోజుల వరకు నిద్రపడ్డది తెలుసా? ప్రియమైన వారు, నా వారు అనుకున్న ఒక వ్యక్తి రాలిపోతే, పువ్వులా రాలిపోతే నిద్ర పుట్టదు. ఒక భయాందోళన. ఒకరు శాశ్వతం కాదని గుర్తుపెట్టుకున్నాను. ఎంతగా నిజమైన అబద్ధం ఏమైంది ఉంది అంటే ప్రమాణాలే. రోగమందును, ఆరోగ్యమందును, మేలు అందును, కీడి అందును, ఇతరులను నొల్లగా నా ఆస్తినంతా నీకిచ్చి నీ ఆస్తంతా. ఇది ఎంత నిజమైన అబద్ధం అంటే పట్టిస్తున్నారా? పెళ్లి తర్వాత
పెళ్లి తర్వాత ఈ ప్రమాణాల ప్రపంచం పాటిస్తుందా? నేను మాట్లాడుతుంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న ఈ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను. పాటిస్తుందా? ప్రమాణాల పూటకం జీవితం ఈ బంధాలన్నింటినీ ఒక రకమైన మాట్లాడుకుంటే పూటకాలే. కానీ మళ్ళీ కూడా ఉందంటున్నాను, ఎవనవసరం వాడుంది కాబట్టి మౌనంగా ఉంటుంది అంటున్నాను. నీ అవసరం నాకు, నా అవసరం నీకుంది కాబట్టి మౌనంగా ఉంటుంది ప్రపంచం. ఇదంతా పూటక లోకము. నీవన్నీ నాకు కావాలి, నువ్వు రాస్తే మాత్రము నేను నిన్ను కాటికి నిన్నాను. ఒక్కసారి నేను మట్టిలో వేసేసి వచ్చారా? నిన్ను మట్టిలో పడేసి వచ్చారా? నువ్వు అసలు జ్ఞాపకంకే వస్తారా? మీ బంధువులు చనిపోయినారు, వీళ్ళ బంధువులు చనిపోయినారు కరోనా టైంలో. ఒక రోజు 2 రోజులు దిగులు ఉండుండొచ్చు, మా వాళ్ళే కదండి. తర్వాత జ్ఞాపకులు ఉన్నారా? ఏంటి ముదిరినిస్తరాకే తిని పడేయటమే. అట్లాంటి జీవితాలు ఉంటాం. మరి ఏమంటారు కదా, మరి ఎట్లా ఉండాలి? అసలు ఇంకా మేము ఇవన్నీ నిజంగా మరి ఏం చేయాలి? మేము వివాహాలు చేసుకున్నాం కదా, పిల్లలు ఉన్నారు కదా, మాకు ఆస్తులు ఉన్నాయి కదా, మాకు ఐశ్వర్యాలు ఉన్నాయి. ఏంటి మరి ఇదంతా ఏంటిదంటే నేనంత చెప్తున్నాను. ఏంటి తెలుసా? ఇదంతా నాకన్నా అంత పూటకమే. ఏది నిజంగా నువ్వేం చేయాలనుకున్నానంటే, నేను మిగతాది వచ్చేవారని చెప్తాను. నువ్వేం చేయాలంటే, దేవుడు అనేవాడే శాశ్వతం. దేవుడే ఎలా చెప్తున్నానంటే, నిన్ను తల్లి గర్భంలోనికి పంపిన నాటి నుండి, వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ఈ పంచభూతాలను మనం పిలుచుకున్నాం కదా, ఏ రోజునే ట్యాక్సీ కడుతున్నాను వాటికి. ఆయన నిన్ను ప్రేమించి ఎంత చేశాడు అని అంటే, నువ్వు ఎంత ఇష్టమో, నువ్వు ఎంతో ఇష్టం ఆయనకు అయి ఉంటే నిన్ను ఈ లోకానికి పంపిస్తాడు. ఆలోచించి మీరు ఈ మనుషులు ఒక నిర్మాణం చేపట్టినప్పుడు వానికి ఇష్టమైనదిగా చేసుకుంటాడు. తెలుసా? ఇష్టమైన కిటికీలు పెట్టుకుంటాడు, ఇష్టమైన డోర్ పెట్టుకుంటాడు, లైట్స్ ఎక్కడ పెట్టుకుంటాడు. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, మీరు సూపర్ కదా, 12 ఏళ్ళు చేస్తున్నారు కదా, మీరు రాత్రి పగలు మీరు చేసిన ఈ పనిలో అతనికి ఇష్టమైంది కాబట్టి అలా చేయించుకుంటున్నాడు, అలా ఉండనిస్తున్నాడు. అంటాడు ఈ మొక్కలు ఏమి ఉండాలి, ఓకే, ఈ డిజైన్ ఎలా ఉండాలి, తనకు ఎలా ఇష్టమో అలా తయారు చేసుకుంటున్నాడు. దేవునికి నువ్వు ఇష్టం కాబట్టి ఓకే అండి, నిన్ను అలా ఉండనిస్తున్నాడు. నువ్వు మనిషివైన నువ్వు నీ కోసం ఏది అవసరమని నువ్వు ఉండనించుకుంటున్నావో, దేవునికి నువ్వు అవసరం అనుకుని నిన్ను ఉండనించుకున్నాడు. ఈ లోకానికి నిన్ను పంపితే నువ్వు ఆయన కోసం నువ్వు ఆయన మర్చిపోయి ఆయన పెట్టినవి తినుకుంటా, తినచ్చు, త్రాగొచ్చు, పెళ్ళాడచ్చు, పెళ్ళికించుకోవచ్చు. నేను చెప్తున్నాను, పోయారు మళ్ళీ ఆదివారం కల్లా రావాలి. పోయినారా ఆదివారం కల్లా రావాలి. ఏ ఒక్కరు ఏ ఒక్క సండే మిస్ కావడానికి వెళ్ళారు, ఏ శనివారం మిస్ కావడానికి, శుక్రవారం మిస్ కావడానికి వీళ్ళారు. మీ పనులు మీరు చేసుకోండి, తిరిగి మళ్ళా దేవుని పనులోనికి మీరు వచ్చేసేయండి. సుమా, నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను. మీరు కూడా దేవుని పనిని అసలు డిస్టర్బ్ చేయకు, నేర్చు. విన్నారా? ఇన్ని రోజులు మనం మాట్లాడుకునే మాటలు ఉన్నాయి కదా, ఇవి తీసుకుని వెళ్ళి ఇతరులకి అందించాలి. చెప్పండి, ఏం చెప్తారు? నేను నిన్ననే ఉన్నాను, ఈ లోకంలో ఉన్నదంతా నటనే అమ్మా. ఈ పండుగలు ఇవన్నీ కూడా పబ్బలన్నీ కూడా వేస్తూ ఓకే, ఆ ప్రేమలన్నీ కూడా మాకు నిన్న తేలిపోయింది. ఏం తెలుసా? మేము లెక్కేసి ఊడితే సున్నొచ్చింది. నీది మా బంధాలన్నిటివి కూడా శాశ్వతం కాదంట. మీరు దేవుణ్ణి నమ్ముకోండి, బాప్తిసం తీసుకొని ప్రభువుకు నిలబడండి, నరకం నుంచి మీరైనా తప్పించబడండి అని మీ స్నేహితులకు అందరికీ చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేను. మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం అందించండి. కళ్ళు మూసుకున్నాను.